సంఖ్యాకాండంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 8వ వచనము. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. పోయిన 2 సందేశములలో మన్నాను గూర్చి 7 విషయములు మనం నేర్చుకున్నాం. మన్నా చిన్నది, మన్నా గుండ్రనిది, మన్నా తెల్లనిది, మన్నా మధురమైనది, మంచు పొర మీద పడిన మన్నా, మన్నాతో పాటు దిగి వచ్చిన దేవుని మహిమ, మరియు బంగారు పాత్రలో భద్రపరచబడిన మన్నా. ఈ దినమున మన్నాను గూర్చి ఇంకొక నూతనమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 8వ వచనంలో దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. క్రొత్త నూనె రుచి వలె ఉన్న మన్నా. ఆంగ్ల భాషలో ఏమని రాస్తుందంటే, ఇట్ వాస్ యాజ్ ద టేస్ట్ ఆఫ్ ఫ్రెష్ ఆయిల్ అని రాస్తుంది. దేవుని వాక్యములో నూనె పరిశుద్ధాత్మకు పటముగా ఉన్నట్టు మనం నేర్చుకోగలము. ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆయిల్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కేవలము దేవుని ఆత్మ మాత్రమే క్రీస్తును గురించిన నూతనమైన విషయాలు ఆయన మనకు నేర్పిస్తాడు. అంటే ఈ గ్రంథమునకు, దేవుని వాక్యమునకు వెలుపల ఉన్న విషయాలు కాదు, ఈ గ్రంథములో రాయబడిన విషయములు మాత్రమే. ఈ గ్రంథములో రాయబడిన విషయముల మీద ఆయన కాంతిని వెదజల్లి ఎన్నడూ మనకు అర్థము కాని నూతనమైన విషయాలు ఆయన మనకు నేర్పిస్తాడు. నిన్నటి దినమున నేర్చుకున్న విషయముల కంటే ఈ దినమున క్రీస్తును గూర్చి నూతనమైన విషయములు ఆయన మనకు నేర్పించును. దేవునిలో మర్మముగా దాగి ఉన్న లోతైన విషయములను కేవలము ఆయన మాత్రమే త్రవ్వి తీయగలడు. దేవుని లోపల దాగి ఉన్న మర్మములను బయటకు తీయగలిగిన స్తోమత, తిరిగి వాటిని మనకి వివరించగలిగిన స్తోమత కేవలము ఆయనకు మాత్రమే ఉంది. నిన్నటి క్రైస్తవ అనుభవం మీద మనము జీవించకూడదు. We cannot dwell upon yesterday's spiritual experience. We need to gather fresh manna today. ఈ దినమున క్రైస్తవ అనుభవము నిన్నటి దినమున క్రైస్తవ అనుభవమునకు భిన్నముగా ఉండాలి. కేవలం ఆయన మాత్రమే దేవుని మర్మములను, లోతైన విషయములను, దేవుని హృదయాంతరంగంలో జగత్ పునాది వేయబడక ముందే ఆయన దాచుకున్న విషయములను త్రవ్వి తీయగలడని దేవుని వాక్యములో మనము స్పష్టముగా చూడవచ్చు. తాజాతనములో ఆనందం ఉన్నది. అంతేకాదు, తాజాతనము దేవుని వాక్యము పట్ల ఆసక్తి తగ్గిపోకుండా కాపాడుతుంది. ఈ నూతనమైన విషయములు దేహ పోషణ, అంగ సౌష్ఠవము మరియు దేహమును సౌందర్యపరచుటకు అవసరమైన పోషక పదార్థములు. న్యూ థింగ్స్ ఆర్ లైక్ vitamins and minerals. They will make the inner spiritual being, inner spiritual life more beautiful and make it healthy. ఇశ్రాయేలీలు నిన్నటి దినమున సంపాదించుకున్న లేకపోతే సమకూర్చుకున్న మన్నా కేవలము 24 గంటలు మాత్రమే సరిపోతుంది. తిరిగి ఈ ఉదయకాలమున వారు ఆకాశము వైపు కనులెత్తి వారు మన్నా కొరకు ఎదురు చూడాలి. పరలోకము వైపు కనులెత్తి దీనత్వము ధరించి క్రిందకు దిగి రాబోయే క్రీస్తు కొరకు వారు ఎదురు చూడాలి.
క్రీస్తు దీనత్వమును ధరించకపోతే ఆయన పరలోకము నుండి దిగిరాలేడు. దీనుడైన క్రీస్తు కొరకు ఎదురు చూచేవారు వారు నిన్నటి దినమున సమకూర్చుకున్న మన్నాను భుజించి ఆ మన్నాను జీర్ణింప చేసుకొని వారి జీవితంలో ప్రదర్శించి అప్పుడు క్రీస్తు కొరకు ఎదురు చూస్తే అటువంటి వారు మాత్రమే మన్నాను సమకూర్చుకొనగలరు. We have eaten manna yesterday. We have fed upon manna yesterday. We have fed upon humble Christ yesterday. If we do not assimilate or digest Christ and display it in our lives today, we cannot receive our portion of humble Christ today. Only humble minds can have healthy appetite for Christ. కేవలము దీనులు మాత్రమే మన్నా పట్ల బలమైన ఆకలిని కలిగి ఉంటారు. ఈ ప్రక్రియ అనుదినము జరగాలి. దిస్ ప్రాసెస్ షుడ్ గో ఆన్ ఎవ్రీ డే. ప్రభువైన యేసుక్రీస్తు తన పనిని భూలోకం మీద ముగించుకొని పరలోకమునకు ఆరోహణమైనప్పుడు దేవుడు ఆయనను ప్రభువుగాను సంఘమునకు శిరస్సుగాను ఆయనను నియమించాడు. పరిశుద్ధాత్మ లేక దేవుని ఆత్మ శిరస్సుగా హెచ్చించబడిన క్రీస్తు ద్వారా పంపబడ్డాడు, ఈ భూలోకానికి పంపబడ్డాడు. ఆయన కేవలము క్రీస్తు కొరకు మాత్రమే పంపబడ్డాడు. ఎక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుగా హెచ్చించబడతాడో, మహిమపరచబడతాడో, ఎక్కడ ఆయన శిరస్సత్వము ప్రదర్శించబడుతుందో అక్కడ మాత్రమే పరిశుద్ధాత్మ ఆయన పని చేస్తాడు. The Spirit of God is actively working to promote the lordship and the headship of Christ. కలువరిగిరిలో హింసించబడి మన కొరకు ముండ్ల కిరీటము ధరించిన శిరస్సుకు ప్రతిగా తండ్రికి మనము ఇవ్వగలిగిన అత్యుత్తమమైన ప్రత్యుత్తరము లేకపోతే ప్రతిస్పందన శిరస్సయ్యున్న క్రీస్తు, శిరస్సుగా హెచ్చించబడిన క్రీస్తు. The best response we can ever give to the Father in response to the crucified Christ who bore the crown of thorns is to display his headship. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు తన సందేశము యొక్క కేంద్రకము లేకపోతే ముఖ్య సారాంశము సిలువ వేయబడిన క్రీస్తు అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. The central theme of Paul's message in 1 Corinthians is Christ crucified. మన ప్రతి సందేశం యొక్క కేంద్రకము లేకపోతే ముఖ్య అంశము సిలువ వేయబడిన క్రీస్తు అయి ఉండాలి. The main subject or the nucleus of our every message should be Christ crucified. సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే లేక సిలువ వేయబడిన విధానము లేకపోతే ప్రక్రియ మాత్రమే మన అంతరంగములో ఉన్న ఆదాము స్వభావమును కడగగలదు. నీతిమంతులుగా తీర్చుట అనే అంశం మీద నేను మాట్లాడడం లేదు, అది వేరే అంశము. పవిత్రీకరించుట లేకపోతే శుద్ధీకరించుట అనే అంశము మీద నేను ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ justification, which is altogether a different subject. I'm talking about sanctification. సిలువ వేయబడిన ప్రక్రియను ఒక అద్దముగా మనం ఊహించుకోవచ్చు. మనలో ఎవరైనా సరే సహజమైన అద్దం ముందు నిలబడితే మన స్వంత ప్రతిబింబము, ఒకే ఒక ప్రతిబింబము ఆ అద్దములో కనపడుతుంది. అయితే సిలువ వేయబడిన క్రీస్తు లేకపోతే సిలువ వేయబడిన హింసాత్మకమైన ప్రక్రియ అనే అద్దంలో మనలను మనం చూసుకుంటే లేకపోతే ఆ అద్దం ఎదుట నిలబడితే రెండు ప్రతిబింబములు అందులో కనపడతాయి. ఈ విధంగా మనం ఊహించుకోవచ్చు.
ఎడం వైపున ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత్వము లేకపోతే వ్యక్తిత్వం కనపడుతుంది. కుడివైపున నా యొక్క మానవత్వము లేకపోతే నా యొక్క వ్యక్తిత్వము, వికారమైన నా యొక్క ముఖము, ఆత్మీయ ముఖము కుడివైపున కనపడతా ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన వారు పౌలు వలె ఒక గొప్ప కేక వేస్తారు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యురాలునని వారు గొప్ప కేకను వారు వేస్తారు. ఆ విధముగా కేక వేసిన వారు ఈ విధముగా తండ్రితో మనవి చేసుకుంటారు. ఎడమ వైపునున్న క్రీస్తు వలె నేను ఉండాలని కోరుకుంటున్నాను. అటువంటి కోరిక నిజమైన ఆత్మీయ స్థితికి సూచన, లేకపోతే నిజమైన ఆత్మీయ స్థితికి, మెరుగుపడే ఆత్మీయ స్థితికి దారి తీస్తుంది. ఎడం వైపునున్న క్రీస్తు వలె నేను ఉండాలని కోరుకునేవారు ప్రతి దినము క్రీస్తును తండ్రికి సమర్పించాలి. మరి విశేషంగా ఆదివారమున ప్రభు దినమున మనము సంఘముగా చేరి వచ్చినప్పుడు కుమారుని తండ్రికి మనము సమర్పించాలి. ఏ కుమారుని వలె ఉండుటకు మనము వారపు దినముల్లో కోరుకున్నామో ఆ కుమారుని తండ్రికి సమర్పించాలి. అటువంటి వారు మాత్రమే పవిత్రీకరించబడతారు. పవిత్రీకరణ అనేది మన స్వభావము, అంతరంగ స్వభావము, ఆదాము స్వభావము కడగబడి క్రీస్తు స్వభావములోనికి మార్చబడుట. త్రూ ద sanctification we are transformed from Adamic nature, or the Adamic nature inside is washed so that we are transformed into the likeness and image of Christ. నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు తనను ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. ఆరాధించాలి లేక సేవించాలి. దానికి ఆయన ఒక షరతును నియమించాడు. ఇశ్రాయేలీలు ఫరో యొద్ద నుండి లేకపోతే ఐగుప్తు దేశము నుండి 3 దినముల ప్రయాణము చేసి ఆ తరువాత తమ దేవుణ్ణి సేవించాలి లేకపోతే ఆరాధించాలి అని దేవుడు నిర్ణయించాడు. God has set a separation of 3 days between the children of Israel and the land of Egypt. దేవుడు వారిద్దరి మధ్య ఎడమను కిలోమీటర్లలో దూరములో ఆయన నిర్వచింపలేదు. God did not define the separation in terms of kilometers. ఒకవేళ ఆ విధముగా చేసి ఉంటే ఫరో వారిని మొట్టమొదట విడిచిపెట్టి ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత వారి వెనక వెళ్ళి అంత దూరము ప్రయాణం చేసి వారిని జయించి తిరిగి శాశ్వతముగా బానిసలుగా చేసుకొని ఉండేవాడు. అందుకే దేవుడు దూరమును కిలోమీటర్లలో నిర్వచించలేదు, కానీ దినములలో ఆయన నిర్వచించాడు. ఎందుకంటే 3 దినములు దేవుని వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు మరణము, ఆయన యొక్క సమాధి, పునరుత్థానమునకు సూచనగా ఉన్నట్లు మనము నేర్చుకోగలము. 3 days in the word of God is a picture of the death, burial and resurrection of Christ. ఏ దూరమునైనా శత్రువు అధిగమించి మన మీదకి వచ్చి చేయి వేసి మన ఆత్మీయ జీవితమును పాడు చేయగలడు, కానీ 3 దినముల ప్రయాణమును శత్రువు అది చేయలేడు. ఆ 3 దినముల ప్రయాణాన్ని అతడు సాధించలేడు, అధిగమించలేడు. ఎవరైతే యేసు క్రీస్తు మరణము యొక్క శక్తిలో, పునరుత్థాన శక్తిలో వారు జీవిస్తారో వారి మీద శత్రువు చేయి వేయలేడు, వారిని అంటుకోలేడు. ఎవరైతే యేసు క్రీస్తు మరణము అనే ఆ సత్యము యొక్క కాంతి వెలుగులో ప్రయోగాత్మకముగా జీవిస్తారో వారి మీద శత్రువు చేయి వేయలేడు. వారు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతారు, విజయాన్ని సాధిస్తారు. కానాను దేశంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము, పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదమును వారు ఈ భూలోకములో అనుభవించి దేవుని మహిమపరుస్తారు. Those
who are separated by the death of Christ, those who live in the practical light of that precious truth. The enemy cannot come and lay his hands upon them. They will be always victorious. They will march forward towards Canaan and enjoy all the spiritual blessings in heavenly places. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించు.